परमात्मा को जय। बोलो श्री कृष्ण परमात्मा को जय। ఇదిగో అగ్గి పెట్టుకుంటున్నా గో బ్యాక్ పోలీస్ గో బ్యాక్ పోలీస్ గో బ్యాక్ పోలీస్ గో బ్యాక్ దేవుడు తీయట్లేదండి దేవుడు తీయట్లా అర్థం చేసుకోండి ఏమండి మీరు కింద దిగి రావాలి ఏమండి మిమ్మల్ని గౌరవిస్తాం, కోర్టును గౌరవిస్తాం. చుట్టూ తీసుకోండి బొమ్మ మాకు బొమ్మ కూడా ఎత్తుకెళ్ళిపోతాం. దేవుడు కూడా చుట్టూ అట్లా దిగిరమ్మనండి. అవి తీయకూడదు, అవి తీయకూడదండి, అవి తీయకూడదు. మేము తీసేస్తాం. నలుగురు మాట్లాడితే ఏదో మేమేదో చేసినట్టు ఏం జరిగినాయి అందరి సమక్షంలో ఇది ప్రజల సమస్య. ఏం రాష్ట్ర స్థాయిలో ఉద్యమం అయింది, గొడవ అయింది. వెనుదిరిగారు. వాదాలు ఏమి లేదండి, వాదం ఏం లేదు. గత ప్రభుత్వం స్థలం కేటాయించింది 2 సెంట్లు స్థలం. దానిలో కృష్ణుడి మందిరం కట్టుకున్నాము. కట్టుకుంటే ఎవరికో ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి వాగని ఏదో పిటిషన్ వేశారు. కోర్టు తప్పుదారి పట్టించారు. కోర్టు తీసుకున్న డిసిషన్కి మేము గౌరవించి కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము. మాకు ఇంతగానో కొద్దిగా టైం ఏముండే ఏరియా సార్ మేము గుడి కట్టుకుంటున్నాము, షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము. కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము. అంతమించి వాళ్ళ పనులు చేసుకుంటున్నారండి. మేము అది గుడి ఏమన్నా డిస్పోజల్ చేస్తానికి వచ్చారనే భావంతో వచ్చాము. గుడి అయితే ఏమి ప్రస్తుతం మేమేమి కదిలివ్వండి ఇవన్నీ తీసుకుంటామన్నారు. సరే మీ కోర్టు డిసిషన్ ఏమి ఇస్తే అది చేసుకోండి అని చెప్పి మేము నుంచున్నాం అంతే. రాజకీయ అవసరాల కోసం యాదవులని 2గా చీల్చడం కోసం ఇక్కడ 2 సెంట్లు దేవాలయానికి 20 సెంట్లు కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం. అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేయించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే ఆ కేసు కోర్టులోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు. దాన్ని మేము సహకరించాం వాళ్ళకి అంతవరకు. ఇక్కడ పక్కన దేవాలయాల్లోనూ ఇల్లు ఉన్నాయి. వరద అంటే ఏమీ రాదు, అది బయటికి వెళ్ళిపోద్ది వరద వస్తున్నా కూడా. రాజకీయ ప్రమాణాలు అంటే ఏమీ ఉండదు.